సంక్షేమ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల సీల్డ్ కవర్ల వ్యవహారంపై విచారణ చేపట్టిన ఎమ్మెల్యే సబ్ కలెక్టర్. పేదలు నిరుపేదల దేవాలయం ప్రభుత్వ ఆసుపత్రి అలాంటి చోట ఇలాంటివి ఉపేక్షించం. ఎమ్మెల్యే ఆగ్రహం. మీడియాపై నింద మోపిన ఆసుపత్రి సూపరింటెండెంట్. మీడియా వల్లే గుట్టు రట్టు అయిందని తక్షణం అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్. ప్రైవేటు ల్యాబొరేటరీలు, స్కానింగ్ సెంటర్లు, ఎక్స్రేలపై కూడా తనిఖీలు నిర్వహించాలని ప్రజల విన్నపం. ఆడబిడ్డపై తండ్రి ప్రేమకు అడ్డొచ్చేదెవరు? మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అడ్డుకునే చట్టాలు అమలే కావడం లేదు. ఆడబిడ్డలను కాపాడేకి ముందుకు ఎవరొస్తారు? సొంత కుమార్తెపై వరసకు తాతైన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ తండ్రే కాలయముడయ్యాడు. కువైట్ నుంచి వచ్చి ఆ వ్యక్తిని లేపేసి మళ్లీ కువైట్ వెళ్లిపోయాడు. అతనే మళ్లీ వీడియో రిలీజ్ చేసి పోలీసులకు లొంగిపోతానన్నాడు. రెడ్డి కమ్మ కులాల అబ్బాయిలకు అమ్మాయిల కొరత. 30-35 ఏళ్లకు దగ్గరైన దొరకని పెళ్లి కూతుళ్లు. ఉద్యోగం, ఆస్తి, అంతస్తులున్న పెళ్లి కాని ప్రసాదులు. భవిష్యత్తులో అమ్మాయిలకు ఎదురు కట్నం తప్పదు. కులాల పట్టింపును పక్కన పెడుతున్న విద్యావంతులు. తీవ్ర సతమతమవుతున్న అబ్బాయిల తల్లిదండ్రులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైద్యుల సీల్డ్ కవర్ చీకటి వ్యాపారంపై మండిపడ్డ ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో రెఫర్లు, స్కానింగ్లు, ఎక్స్రే, ల్యాబ్ పరీక్షలు బయటకు రాసి సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకుని చీకటి వ్యాపారం చేస్తున్న వైద్యుల భాగోతం స్టేట్ వైడ్ ఇష్యూ అయిందని గురువారం ఉదయం ఆసుపత్రి తనిఖీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాలో తీవ్ర దుమారం రేపిన ఆసుపత్రి డాక్టర్ల ప్రైవేట్ దందా సంఘటనపై ఎమ్మెల్యే తక్షణం స్పందించి చక్కదిద్దే చర్యలు చేపట్టారు. పేదలు నిరుపేదలు దేవాలయంగా భావించే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ ఘాటుగా హెచ్చరించారు. స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ గాయత్రి తమ అనుమతి లేకుండా మీడియా వీడియోలు చేసి పోస్టులు చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని, నేరాన్ని తప్పుతోవ పట్టిస్తూ ఎమ్మెల్యే సబ్ కలెక్టర్లకు వివరణ ఇవ్వడం విశేషం. మీడియా అనుమతి తీసుకుని లోనికి వెళితే డాక్టర్ల బాగోతాలు బట్టబయలు అవుతాయా? అనుమతి లేకుండా లోనికి వచ్చిన వారిపై మరో రకంగా కేసులు పెట్టాలని చర్చ జరగటం వివాదాస్పదంగా మారింది. కాగా మీడియాపై నింద మోపిన మెడికల్ సూపరింటెండెంట్ గాయత్రిని సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి డాక్టర్ల చీకటి వ్యాపారాన్ని బయటపెట్టిన మీడియాపై నిందలు మోపిన జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గాయత్రిని వెంటనే సస్పెండ్ చేసి బాధ్యులైన డాక్టర్లను విధుల నుంచి తప్పించి డాక్టర్ల పట్టాను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కృష్ణప్ప, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, మదనపల్లి వ్యవసాయ కార్మిక సంఘం నేత చంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మదనపల్లి సరోజన ప్రభుత్వ ఆసుపత్రి నందు సీల్ కవర్ భాగోతాన్ని మీడియా బయట పెట్టిందని, మీడియా పైన ఆంక్షలు విధించడం ఇది సరైనటువంటి విధానం కాదు. సూపరింటెండెంట్ గారు అసమర్థ సూపరింటెండెంట్ ఉండడం వల్లనే ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రమాదేవి హాస్పిటల్కి ఎన్ని రెఫరింగ్లు పోతున్నాయి, తిరుపతిలో ఓంకార్ హాస్పిటల్కి ఎన్ని రెఫరింగ్లు పోతున్నాయి, చంద్రమోహన్ హాస్పిటల్కి ఎన్ని రెఫరింగ్లు పోతున్నాయి, ఆనంద్ బాబు హాస్పిటల్కి ఎన్ని రెఫరింగ్లు పోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్కు మీరు లంచాలకు అలవాటు పడి, వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగిల్ మెతులకు అలవాటు పడి ఎంతమందిని స్కానింగ్ సెంటర్లకు, చంద్రశేఖర్ స్కానింగ్కి ఎంతమందిని పంపిస్తున్నారు, జ్యోతి స్కానింగ్ ఎంతమందిని పంపిస్తున్నారు, ఎక్స్రేకి ఇక్కడ పని చేయలేదని ఉన్నా, ఇక్కడ ఎక్స్రే ఉన్నా కానీ పని చేయలేదని బయట వాళ్ళ దగ్గర చిల్లర్లకు కకృతి పడి పేదోళ్ళ రక్త మాంసాలతో చెలగాట మారుతున్నటువంటి ఈ ప్రభుత్వ డాక్టర్లకు ఒక్కొక్కరికి లక్షల రూపాయల జీతాలు వస్తున్నా ఎంగిల్ మెతుకులకు అలవాటు పడి పేదోళ్ళ రక్త మాంసాలు తీస్తున్నటువంటి వీళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వీళ్ళు డాక్టర్ గుర్తింపుని రద్దు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, మదనపల్లి పరిసర ప్రాంతాల, కర్ణాటక సరిహద్దు నుంచి మరి ఆర్థిక స్తోమత లేనటువంటి పేదోళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ వైద్య సౌకర్యం లేదని మీరే చిలక పలుకులు పలికి ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారంటే సిగ్గు లేకుండా మళ్ళా మీడియా పైన ఆంక్షలు పెట్టడం, లేదంటే ఇంకోరి పైన నిందలేయడం అంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. ఇదేమన్నా మీ ఇల్లు ప్రభుత్వ ఆస్తి. ఇది పత్రికా విలేకరులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎక్కడికి పోవాలనే హక్కు ఉంది. కాబట్టి ఇది సొంత ఆస్తి కాదు. అసలు ప్రతి డాక్టర్కు ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి, అక్కడ సంపాదించుకుంటేది సార్దని మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లో, ఎక్స్రేల్లో లంచాలకు అలవాటు పడినటువంటి వీళ్ళపైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.
సూపరింటెండెంట్ గారు అసమర్థ సూపరింటెండెంట్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. జిల్లా ఆసుపత్రిలో పలు ఇష్యూస్ రావడం జరిగింది. ఆ ఇష్యూస్ పైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. తప్పకుండా ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రజలకు సంబంధించిన హాస్పిటల్. దీంట్లో పూర్తి స్థాయిగా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంది, డాక్టర్. ఏ రకంగా పని చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు. తప్పులు ఏమన్నా ఉంటే దానికి సకాలంలో దానికి క్లారిటీ పెట్టి ఆ సవరణ చేసి తప్పకుండా దీనికి ఏ విధంగా నడపాలో నడుపుతాను. ఇంతవరకు ఇది హెచ్డిఎస్ ఫామ్ చేయలేదు. నేను ఫామ్ చేసి రేపు ఎల్లుండిలోనే దీనిపైన చాలా రివ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. కాకపోతే ఒక పెద్ద కష్టం ఏమొచ్చిందంటే ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో వీళ్ళంతా ఇన్ఛార్జ్ స్టేజ్లో ఉన్నారు. రెగ్యులర్ వాళ్ళు కాదు. వీళ్ళు ఇన్ఛార్జ్కి రెగ్యులర్ అయినా చేయాలా, లేదంటే వేరే వాళ్ళకి ఏదో ఒకటి చేసి పూర్తి స్థాయిగా వాళ్ళకి బాధ్యత కల్పించింది. ఇన్ఛార్జ్ ఉన్నా కూడా బాధ్యత వాళ్ళదే. ఇక్కడ ఏమి అఫైర్స్ ఉన్నా వాళ్ళే చూడాలి. ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రేపు అవసరమైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో దానిపైన ఎంక్వైరీ కూడా వేస్తాము. ఎక్కడ తప్పులు జరిగినాయి ఆ తప్పులు ఖచ్చితంగా సవరణ చేస్తామని. మోహన్ బాబుకి ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేసింది. సినీ నటుడు మోహన్ బాబుకి ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు అతన్ని అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బండపల్లి అక్కులప్ప గురువారం డిమాండ్ చేశారు. టీవీ9 విలేకరి రంజిత్ పై దాడికి నిరసనగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బండపల్లి అక్కులప్ప మాట్లాడుతూ మోహన్ బాబుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారని కోరారు. మోహన్ బాబు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాక మీడియా జోక్యం చేసుకుందే తప్ప ముందుగా మోహన్ బాబు కుటుంబ వ్యవహారాల్లో మీడియా జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. వీధి రౌడీలా వ్యవహరించిన మోహన్ బాబు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రమేష్, వంశీ, వాసు, కిరణ్, శ్రీధర్ బాబు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసులు, రవి, ప్రసాద్, గంగాధర తదితరులు పాల్గొన్నారు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా వెళుతుందా? అన్న చిరంజీవి చేసిన తప్పులే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నాడా అంటే అవునని చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అది కాపులు పార్టీ అనే విమర్శ వచ్చేసింది. అలాగే నేడు జనసేన పార్టీ గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలలో 12 మంది కాపులే ఉన్నారు. తాజాగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటూ ఉండడం కూడా దానికి అదనం అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం పోటీ చేసిన సమయంలోనూ చిరంజీవి కూడా 100కు పైగా సీట్లు బీసీలకు ఇచ్చాను అని చెప్పుకున్నారు. మిగిలిన జనరల్ సీట్లు ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి కేటాయించారు. ఆ మాటకు వస్తే ప్రజారాజ్యం నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో చాలా మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. చివరకు ప్రజారాజ్యం కుల పార్టీగా ముద్ర వేసుకుంది. చిరంజీవి ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. అయితే జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలలో కూడా 12 మంది కాపులే ఉన్నారు. ఆ పార్టీ నుంచి కొద్ది రోజుల క్రితం ఫస్ట్ ఎమ్మెల్సీ అయిన వ్యక్తి కూడా అదే సామాజిక వర్గం. ఇక జనసేన నుంచి గెలిచిన 2 ఎంపీలు మచిలీపట్నం వల్లభనేని బాలశౌరితో పాటు కాకినాడ నుంచి గెలిచిన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ ఇద్దరు కూడా కాపులే. ఇక జనసేన ఇచ్చిన 3 మంత్రి పదవులలో పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు నేత, మరో మంత్రి కందుల దుర్గేష్ కాపు వర్గానికే చెందినవారు. ఇక మరో మంత్రి నాదెళ్ల మనోహర్ మాత్రం కమ్మ నేత. అయితే ఇప్పుడు పవన్ సోదరుడు నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇవ్వటం ఫిక్స్ అయింది. నాగబాబు కూడా కాపే.
ఏది ఏమైనా ప్రజారాజ్యం పార్టీకి కాపు పార్టీగా ఎలా అయితే ముద్రపడిందో ఇప్పుడు జనసేనపై కూడా అదే ముద్ర పడిపోయే ప్రమాదమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని సామాజిక వర్గాల్లో మగపిల్లలకు పెళ్లిళ్లు కావడమే కష్టమైపోతోంది. మ్యాట్రిమోనీ వెబ్సైట్లు, పెళ్లిళ్ల బ్రోకర్లు అడిగినంత చెల్లిస్తున్నా సరైన సంబంధాలు కుదరడం లేదు. ఆయా కులాల్లో ఆడపిల్లలకు తీవ్రమైన డిమాండ్ నెలకొంది. సామాజిక హోదా, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు, గుణగణాలను పరిగణలోకి తీసుకొని గతంలో పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు ఏ కులమైనా పర్లేదు, అందమైన ఆడపిల్ల దొరికితే చాలనే పరిస్థితి వచ్చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. ప్రధానంగా 2 ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, కమ్మ కులాలకు చెందిన యువకులు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. తమ సామాజిక వర్గం వారు ఎంత దూరంలో ఉన్నా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన సామాజిక వర్గాల్లో కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు ముందుంటాయి. వీరిలో ఆర్థికంగా, సామాజికంగా మిగిలిన వారి కంటే కమ్మ, రెడ్డి కులాలు బలమైన వర్గాలుగా ముద్రపడ్డాయి. 2-3 దశాబ్దాలుగా ఈ 2 కులాల్లో ఒకరిద్దరు సంతానానికి చాలా మంది పరిమితమయ్యారు. ఒక్క సంతానానికి పరిమితం కావడంతో పాటు ఎక్కువ మంది మగపిల్లల కోసమే ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఆయా కులాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆస్తులను పంచిపెట్టాల్సి వస్తుందనే కారణంతో పెద్ద కుటుంబంలో ఏక సంతానం, అది కూడా మగపిల్లలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వటంతో వారి స్థాయికి తగిన ఆడపిల్లలు లేకుండా పోయారు. ప్రస్తుతం 30 నుంచి 35 ఏళ్ల వయసు దాటిన పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు, ఐటీ సెక్టార్లో భారీ జీతాలు అందుకుంటున్న వారిలో కూడా 30కు చేరువ అవుతున్నా పెళ్లిళ్లు కావడం లేదు. చదువులేని వారు ఉద్యోగాల్లో స్థిరపడకుండా సొంతంగా సంపాదించుకుంటున్న వారికైతే మరీ కష్టమైపోయింది. గ్రామాల్లో ఇల్లు, పొలాలు, ఆస్తులు, మంచి కుటుంబ నేపథ్యమున్న సొంత సామాజిక వర్గంలో పెళ్లి సంబంధాలు దొరకడం గగనమైపోయింది. సొంత వ్యాపారాలు చేసుకుంటున్న వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. పిల్ల దొరికితే చాలు, పెళ్లైతే మన కులమే వస్తుంది కదా అనుకుంటున్నారు. కులాంతర వివాహమైనా పర్లేదు, కట్న కానుకలు అక్కర్లేదు, కాస్త చదువుకొని అందంగా ఉంటే చాలని దిగి వస్తున్నారు. ఇతర కులాల వారైనా సంబంధం కలుపుకోవడానికి సై అంటున్నారు. భవిష్యత్తులో ఎదురు కట్నం ఇవ్వాల్సి ఉంటుందేమో అన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆడపిల్లల కొరత ఎదుర్కొంటున్న సామాజిక వర్గాల్లో ఆడపిల్లలు ఉన్న ఇళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఏపీలో కులాంతర వివాహాల ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నా విధిలేని పరిస్థితుల్లో ఇతర సామాజిక వర్గాల అమ్మాయిలతో సంబంధం కలుపుకోవడానికి అగ్రకులాలు సంకోచించడం లేదు. కమ్మ, రెడ్డి, కమ్మ, కాపు, రెడ్డి సంబంధాలు సాధారణంగా మారిపోయాయి. బీసీ కులాల మధ్య కులాంతర పెళ్లిళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. యువతీ యువకులు ఉద్యోగాల్లో స్థిరపడిన వారైతే కులానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ప్రేమ వివాహాలకు కూడా యువతీ యువకుల తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పటం లేదు. సామాజికంగా అగ్ర కులాలుగా భావించే 2-3 ప్రధాన కులాల్లో ఇటీవల మరో ధోరణి కనిపిస్తోంది. తమ కులంలో అమ్మాయిల కొరత నేపథ్యంలో బీసీ కులాలకు చెందిన వారైనా పర్లేదని పెళ్లిళ్ల బ్రోకర్లను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. గ్రామాల్లో సామాజిక హోదా ఉన్న ఉద్యోగాలు చేయకుండా సొంత వ్యాపారాలు చేసేవారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువకులు, 30 నుంచి 35 ఏళ్ల వయసు సమీపిస్తున్న వారు పెళ్లైతే చాలనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో అసలు ఏ కండిషన్ లేకుండా పెళ్లైతే చాలనుకునే రోజులు కూడా సమీపంలో ఉన్నాయి. ఒక తరం 40 ఏళ్లకు చేరువైతే పెళ్లిళ్లకు కూడా దాదాపు జనరేషన్ గ్యాప్ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. మదనపల్లె పట్టణ శివారు ప్రాంతంలోని ఎర్రగానిమిట్ట వద్ద గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు గురువారం స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇళ్ల తాళాలు అందజేశారు. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమైంది. దాదాపు పూర్తయిన టిట్కో ఇళ్లను వైసీపీ సర్కార్ పక్కన పెట్టేసి పేదలను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మదనపల్లిలో టిట్కో ఇళ్ల పంపిణీ మహోత్సవం గురువారం అట్టహాసంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, కమిషనర్ ప్రమీల, హౌసింగ్ అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు టిట్కో ఇళ్ల లబ్ధిదారుల కోలాహలం మధ్య ఎమ్మెల్యే షాజహాన్ బాషా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత టీడీపీ ప్రభుత్వంలో హై టెక్నాలజీ, హై క్వాలిటీతో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. గత ప్రభుత్వం కక్షతో లబ్ధిదారుల పట్ల దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వని వారి పేరు మీద కూడా బ్యాంకు లోన్లు తీసుకోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. లబ్ధిదారులకు తిరిగి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మున్సిపల్ ఆఫీసుల చుట్టూ వారు తిరిగారన్నారు. పూర్తి అయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇస్తే టీడీపీ వారికి మంచి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో ఇళ్ల పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు.
ఇక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టేశారని దుయ్యబట్టారు. అయితే టిడ్కో ఇళ్లకు రంగులు మార్చడం కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు మౌలిక వసతుల కల్పన కోసం 5,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసిందని, త్వరలోనే లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేసే పార్టీ అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకునే కఠినమైన చట్టాలు రావట్లేదు. ఫలితంగా మహిళలపై వయోభేదాలు లేకుండా జరుగుతున్నాయి. అయితే తన కూతురుకు జరిగిన అన్యాయానికి ఓ తండ్రి తట్టుకోలేకపోయాడు. తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి ఆ తండ్రి చంపేశాడు. శనివారం కువైట్ నుండి వచ్చిన ఆ తండ్రి బంధువును హత్య చేసి తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. బుధవారం వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొత్తమంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్ లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తెను ఊళ్ళో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయును మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా ఆమె సరిగ్గా స్పందించలేదు. ఆందోళనలతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులను పిలిపించి మందలించి వదిలేశారు. అయితే ఆ బాలిక తండ్రి మాత్రం కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మొద్ది హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశాడు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు. దీంతో ఇది కదా సరైన శిక్ష అని మహిళలను గౌరవించే పలువురు చర్చించుకోవడం జరుగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల సీల్డ్ కవర్ల వ్యవహారంపై విచారణ చేపట్టిన ఎమ్మెల్యే సబ్ కలెక్టర్. పేదలు నిరుపేదల దేవాలయం ప్రభుత్వ ఆసుపత్రి అలాంటి చోట ఇలాంటివి ఉపేక్షించం. ఎమ్మెల్యే ఆగ్రహం. మీడియాపై నింద మోపిన ఆసుపత్రి సూపరింటెండెంట్. మీడియా వల్లే గుట్టు రట్టు అయిందని, తక్షణం అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్. ప్రైవేటు ల్యాబొరేటరీలు, స్కానింగ్ సెంటర్లు, ఎక్స్రేలపై కూడా తనిఖీలు నిర్వహించాలని ప్రజల విన్నపం. ఆడబిడ్డపై తండ్రి ప్రేమకు అడ్డొచ్చేదెవరు? మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అడ్డుకునే చట్టాలు అమలే కావడం లేదు. ఆడబిడ్డలను కాపాడేకి ముందుకు ఎవరొస్తారు? సొంత కుమార్తెపై వరసకు తాతైన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ తండ్రే కాలయముడయ్యాడు. కువైట్ నుంచి వచ్చి ఆ వ్యక్తిని లేపేసి మళ్లీ కువైట్ వెళ్లిపోయాడు. అతనే మళ్లీ వీడియో రిలీజ్ చేసి పోలీసులకు లొంగిపోతానన్నాడు. రెడ్డి కమ్మ కులాల అబ్బాయిలకు అమ్మాయిల కొరత. 30-35 ఏళ్లకు దగ్గరైన దొరకని పెళ్లి కూతుళ్లు, ఉద్యోగం, ఆస్తి, అంతస్తులున్న పెళ్లి కాని ప్రసాదులు. భవిష్యత్తులో అమ్మాయిలకు ఎదురు కట్నం తప్పదు. కులాల పట్టింపును పక్కన పెడుతున్న విద్యావంతులు, తీవ్ర సతమతమవుతున్న అబ్బాయిల తల్లిదండ్రులు. క్షణక్షణ పోరాటం, కణకణ ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బ్రిటన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.